12 మంది ఆళ్వారులు పురుషార్థముల గురించి ఈ నాలైర దివ్య ప్రబంధములో ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాము. వెలుగు జిలుగులతో మెరిసే బలమైన సింహాసనముపై 1000 కన్నుల దేవేంద్రుడు కూర్చుని పాలిస్తున్న స్వర్గలోకమునకు దేవతలందరూ ఆహ్వానిస్తుండగా మెరుపు తీగల సుందరాంగులు పండు వెన్నెలలే ఎదురొచ్చి పలకరిస్తున్నాయా అన్నట్లు స్వాగతం పలుకుతూ ఉంటే, బంగారు పూలతో అలరారే కల్పవృక్షములు ఉన్న వనములను దాటుకుంటూ హంస నడకల అప్సరసలను చూస్తూ రత్న ఖచ్చిత వజ్ర వైడూర్య స్తంభములు ఉన్న బంగారు మండపములలో పగడపు పానుపుపై కూర్చుని మృదువైన వీణాగానమును ప్రశాంతముగా వింటూ ధర్మ మార్గమున సంపాదించిన పుణ్యము ఉన్నంత వరకు సుఖపడడమే వేదములలోని మొదటి పురుషార్థము అయిన ధర్మము యొక్క ఫలితము అని అంటూ ఆళ్వారులు ఈ నాలైర దివ్య ప్రబంధములో చెప్పుకుంటూ వచ్చారు. మందార మకరంద పరిమళములు చుట్టిన రంగవల్లుల మధ్యన పూల పుప్పొడిని తొక్కుకుంటూ నడుస్తున్న హంసల చుట్టూ పాటలు పాడే తుమ్మదులు తిరిగే చల్లని చెట్లు, ఎత్తుగా పెరిగే ప్రహారీలలో రత్నములను పొదిగిన దీపకాంతుల మధ్యన ఉన్న విశాలమైన ఇళ్లలోకి తొంగి చూడగా పట్టుపానుపులు, విచిత్రముగా కనిపించే విచిత్రమైన వస్తువులు, మందమైన కిటికీలు, ఎత్తైన తలుపులకు వేలాడే గట్టి తాళములు, వెన్నెల కాంతులను వెదజల్లే చల్లని చంద్రుడు ఉండే ఆకాశమున మెరుపు మబ్బులతో పోటీ పడే విమానాలలో తిరుగుతూ ధనవంతులైన వారు భోగభాగ్యములను అనుభవిస్తారు అని ఆళ్వారులు వేదములలో ఉన్న 2వ పురుషార్థము అయిన ధర్మము యొక్క పరమార్థమును చెప్పుకుంటూ వచ్చారు. వేదములలో చెప్పబడిన పురుషార్థములోని కామము గురించి చూస్తే, మంచి పరిమళపు చల్లని చందనపు గాలి తాకుతూ మత్తెక్కిస్తున్న ఆ మధురమైన స్పర్శను పట్టించుకోకుండా సన్నని నడుమున్న వయ్యారపు సుందరి వంపులలోని హారములు ఎదపై అందముగా కదలాడుతూ ఉంటే మనస్సును పారేసుకొని అరక్షణమైన కంటిపాపలో ఆమె రూపమును కరగనీయకుండా ఎంత కష్టమైనా సరే ఆ సుందరాంగి విశాలమైన కన్నులలోని లేడి చూపులలోకి చేరి ఆ యువతిని పొంది చిరునవ్వులు చిందించడమే కామము అని అంటూ ఆళ్వారులు ఈ నాలైర దివ్య ప్రబంధములో చెప్పుకుంటూ వచ్చారు. వేదములలో చెప్పబడి ఉన్న పురుషార్థములలో చివరిది 4వది అయిన మోక్షము గురించి మాట్లాడుకుంటే, అడవులలోకి వెళ్ళి శరీరమును కష్టపెట్టుకుంటూ ఎండలో ఎండి వానలో తడిసి కఠినమైన కుటీరములలో ఉంటూ యోగము అనే తపస్సుతో ఎంతో విలువైన మోక్షమును పొందవచ్చును అని అంటూ కథలుగా చెప్పుకుంటూ వచ్చిన వారు ఉన్నారే కానీ ఈ విధముగా మోక్షమునకు వెళ్ళిన వారు ఉన్నారు అని అంటూ వివరముగా ఎవరు ఎక్కడా చెప్పినది లేదు. కానీ ఇక్కడే ఉంటూ మనలాగే బతుకుతూ మన కళ్ళ ముందే మోక్షమునకు వెళ్ళిన వారు ఉన్నారు అని అంటూ మోక్షము గురించి చాలా చక్కగా సులభముగా చెప్పుకుంటూ వచ్చారు ఈ నాలైర దివ్య ప్రబంధములో ఆళ్వారులు. ఇప్పుడు వాటిని చూద్దాము. ఉన్నవారికి కానివాడై ఉన్నా కూడా లేనివాడై ఉన్న అద్వితీయ స్వామిని హృదయములో నిలుపుకొని యోగ్యులై ముక్తిని పొందినవారు లేకపోలేదు. ఆ స్వామిలో కలిసిపోగలిగితే అది మంచి ఫలితమే అవుతుంది. మనలో కలవని మన ఆత్మ ఆ స్వామిలో కలిసిపోగలిగితే అది కదిలే గరుడ వాహనధారి అయిన ఆ మాయాలోలుడి జీవాత్మనే అవుతుంది. అదే ముక్తి, కైవల్యము, జీవిత పరమార్థము కూడా అదే. అమృతము వంటి గొప్ప పురుషార్థము అయిన ఆ పరమపద మోక్షమును పొందిన తర్వాత అందమైన కుందేళ్లను వదిలిపెట్టి కాకిని పట్టుకోవడానికి వచ్చినట్లు మళ్ళీ జన్మలంటూ ఈ భూమిపైకి రాలేము కదా. లోతైన సముద్రమంతా కోరికలు ఉన్న ఈ లోకులు ఎవరెవరు ఏమి చేస్తారా, ఎప్పుడెప్పుడు తప్పుపడదామా అని చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా నేను ఆ నల్లని దివ్య శరీర ఛాయ కలిగిన ఆ సర్వేశ్వరుడిని చూసే వరకు లోకములో నా చుట్టూ ఉన్నవారు నన్ను తప్పుపడతారు అని ఆలోచిస్తూ కూర్చోను. ఓ దేవాదిదేవా, ఈ దాసుడు చెయ్యు విన్నపమును ప్రశాంతముగా విను. నిజమే చెబుతున్నాను. చేతనావస్థలో ఉన్న ఈ ప్రపంచములో పాపకర్మలతో నిండిపోయి ఉన్న
నా ఆత్మ ఎన్నో జన్మలుగా ఎన్నెన్నో మురికి శరీరములతో పుడుతూనే ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఇక ఎప్పటికీ రాకుండా మా ఆత్మను కాపాడు స్వామి. మంగళప్రదుడైన ఓ సముద్రవంతుడా, అనంతమైన అద్భుత శక్తివంతుడా, నీ వంటి ఆత్మబంధువు వేరొకరు లేరు అని నమ్మి అజ్ఞానముతో చేసిన పాపములను మరిచిపోయి కష్టమైన ఈ సంసార సాగరములను దాటడానికి కంటికి కనిపించని భక్తి అనే ఓడను ఎక్కి నీ దివ్యపాదములు అనే ఒడ్డుకు చేరాలి అని ప్రయత్నిస్తున్నాను స్వామి. స్వామి సర్వేశ్వర, గోవులలో ఉన్న పంచగవ్యములలోని పవిత్రత నీ ఆధీనములోనే ఉన్నది. ఈ లోకములో ప్రతి నిత్యము జరిగే కళ్యాణగుణ విభూతులలో జరిగే అన్ని లీలలు నీ ఆధీనములోనే ఉన్నాయి. అందమైన సముద్రములోని ఫలమంతా నీ ఆధీనములోనే ఉన్నది. అజ్ఞానముతో నిండి ఉన్న నా ఈ శరీరము ప్రాణము కూడా నీ ఆధీనములోనే ఉన్నది స్వామి. అవధులులే లేనివాడు అని ఎక్కడో ఉన్నాడో తెలియని దుర్లభుడు అని, అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ దూరముగా ఉన్నాడు అని, మన మధ్యలోనే ఉన్నా మనకు అందనివాడు అని అంటున్న సర్వేశ్వరుడిని జ్ఞానముతో చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినచో శంఖములు గవ్వలు నిండి ఉన్న క్షీరసాగరపు అలల మధ్యన శేషశయ్యపై శయనించినట్లుగా సముద్రవన్నపు శ్రీమన్నారాయణుడు 4 వేదములలో తేలి ఉన్నాడు. వేదములను చదివి బాగా అర్థము చేసుకున్నవారు తమలో ఉన్న పంచేంద్రియములను గట్టి తలుపులతో బంధించి ఆ తలుపుల గొళ్ళెమునకు జ్ఞానము అనే పెద్ద తాళమును వేసి అందమైన సముద్రవన్నుడి రూపమును చూస్తూ నిరంతరము తరగని ఆనందమును అనుభవిస్తారు. మనము కలలు కనే వైకుంఠము అనే గొప్ప నగరమును చూపేవాడు ఎవడో కాడు. మన మధ్యలోనే పుట్టి మధ్య చెట్ల మధ్యకు పోయి వాటిని పడగొట్టి పెద్ద కొండతో గోవులను కాపాడినవాడే, ఆ లంకాధిపతిని కొట్టి చంపినవాడే. మనము ఏ రూపములో ఆ భగవంతుడిని తలుస్తామో ఆ రూపములో ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడు. మేము గుర్రము రూపములో వచ్చిన కేసి అనే రాక్షసుడిని చంపిన కేశవుడిని కీర్తిస్తున్నప్పుడు నీ మనసు లోపల ఆ భగవంతుడి రూపము మెదులుతోంది అని నీ ముఖములోని తేజస్సు మాకు తెలుపుతున్నది. ఆ చక్రధరుడి నల్లని రూపమును మనము చూడలేము, ఎందుకంటే మన కళ్ళతో చూడలేని చాలా పెద్ద విశ్వరూపము. అందుకే మన మనస్సు అనే కళ్ళను నిండుగా తెరుచుకొని చూసినట్లయితే ఆ స్వామి యొక్క అద్భుత రూపము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయమును చక్కగా తెలుసుకున్న మనకు మొగ్గలా విచ్చుకున్న తులసిని మాలగా కలిగిన స్వామి చాలా సులభముగా కనిపిస్తాడు. నల్లని మేఘవన్నపు స్వామి, కదిలే నీటి వన్నపు స్వామి, గొప్ప దివ్య తేజస్సు కలిగిన స్వామి, అందమైన స్వామి. ఆ మణివర్ణుడి విశాలమైన కన్నులు కమలములే కదా. ఆ కమలములే నా స్వామి చేతులు, ఈ భూమిని కొలిచిన పాదములు. అందమే కదా ఆ చక్రధరుడికి ఆ సముద్రవర్ణము. అందమే కదా అందమైన చేతిలో నీరు తీసుకొని అండపిండ బ్రహ్మాండములను కొలవడము. అందమే కదా బ్రహ్మదేవుడు గంగతో ఆ దివ్య పాదపద్మములను కడగడము. ఆ దివ్యపాదములపై పడిన గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ ఈ లోకములో అన్నిటిలో ప్రవహించడం ఇంకా అందమే కదా. అనేక జన్మలలో చేసిన పాపపుణ్యములు అనే కర్మఫలమును అనుభవిస్తూనే 24 తత్వములు, 7 ద్వీపములు, 7 సముద్రములు, 7 గొప్ప గొప్ప పర్వతములు అన్నీ అయి ఉన్న దేవాది దేవుడి కళ్యాణ గుణగణములను తెలుసుకుని మనసును చెలింపనీయకుండా ఆత్మశుద్ధి కలిగిన పరమభక్తితో పరజ్ఞానమును నింపుకున్న పరమభక్తులు తప్పకుండా పరమపద వైకుంఠమున ఉన్న ఎర్రని కన్నుల ఆశ్రిత వ్యామోహనుడిని చూసి తరించగలరు. ప్రకృతి రమణీయత నిండిన విశాలమైన ఈ భూమిపై గొప్పవారము అనే అహంకారమును విడిచిపెట్టి సింహాసనముపై ఉన్న పెద్ద పెద్ద రాజులే నీ దయా దాక్షిణ్యములకై వచ్చి నీ అనుగ్రహమును పొందారు అని తెలిసి మేము కూడా మా అహంకార మమకారములను పోగొట్టుకుని నీ దివ్యమంగళకర విగ్రహమును తృప్తి తీరా చూడాలి అని
నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ నీకు మంచి జరగాలి అని మంగళములు పాడుతూ నీ దగ్గరకు వచ్చాము స్వామి. ఏ జ్ఞానము లేని అమాయకపు గోపగులమున పుట్టిన మాకు కర్మ జ్ఞాన యోగములు ఏమీ లేకపోయినా భక్తుల మీద నీకు ఉన్న అభిమానమును తెలుసుకొని నువ్వు తప్పక దర్శనము ఇస్తావు అనే నమ్మకముతో నీ భువనమోహన దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును చూడాలి అనే ఆశతో ఎన్నో లక్షల మందిమి నీ సన్నిధికి వచ్చాము. భక్తి జ్ఞాన వైరాగ్యములతో నిండిన భగవంతుడి ఆలోచన అనుభవములో ఆనందముగా మునిగి తేలడమే మార్గళి స్నానము అని మా పెద్దలు మాకు చెప్పి ఉన్నారు. ఏ వరములు కోరకుండా నిన్నే చేరాలి అనే ఆశతో మా పెద్దలు చేసిన ఈ వ్రతమునే మేము కూడా ఆచరిస్తున్నాము. పర అనే మోక్షమును ఇచ్చే దేవాది దేవుడవు నువ్వే అని మా పెద్దలు చెప్పగా నమ్మి వచ్చాము. గాజు పాత్రలోని దీపపు కాంతి వలె నీలరత్నమణి కాంతులని దివ్య శరీరము వలన నీ పెదవులపై ప్రేమగా కదలాడే చిరునవ్వు కనబడుతూ మా హృదయములను తేలికపరుస్తున్నది. తెల్లవారక ముందే సూర్యుడి కంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయే చెడ్డరాత్రి సాయంత్రము సూర్యుడు అస్తమించగానే పరుగు పరుగున వచ్చి ఈ లోకాన్ని అంతా చుట్టుముట్టడాన్ని చూసి కూడా నిండైన జ్ఞానము అనే ఓడరేవులో ప్రశాంతమైన మనస్సుతో స్నానమాడి కన్నులు మూసుకుని ఆ స్వామి యొక్క కాటుక రంగు దివ్య రూపమును తలవని వారు ఆ భగవంతుడి గురించి ఎప్పటికీ తెలుసుకోలేరు. వేదములలో చెప్పబడి ఉన్న పురుషార్థములలో ఎవరు ధర్మ మార్గమున బ్రతికి ఫలితమును పొందగలరో, ఎవరు అర్థము అనే డబ్బుతో భోగభాగ్యములను అనుభవించగలరో, ఎవరెవరు కామమును పొందగలరో, ఎవరు ఎప్పటికీ చెప్పరాని విషయములు ఎవరైనా పూర్తిగా నమ్మి తప్పకుండా పొందగలము అని అనుకునేది మోక్షము ఒక్కటే. అందరూ చెప్పే మాటలు విని ఆలోచించక అది ఎలా ఉంటుందో మేము చెబుతాము వినండి అని అంటూ ఆళ్వారులు మేఘములతో నిండిన ఆకాశములో 7 గుర్రముల రథమున్న సూర్యమండలమును చీల్చుకుంటూ అండపిండ బ్రహ్మాండములను దాటి అద్భుతమైన పరమపద వైకుంఠమునకు చేరి మోక్షమును పొందగలిగితే అక్కడ తనివి తీరని ఆనందమును అమృతము వలె అనుభవించవచ్చును అని అంటూ ఎంతో గొప్పగా వివరించుకుంటూ వచ్చారు ఈ నాలాయిర దివ్య ప్రబంధములో 12 మంది ఆళ్వారులు. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పే ప్రతి మాట నాలాయిర దివ్య ప్రబంధములో ఉన్నవే. ఇప్పటికి ఇంతేనండి. మళ్ళీ వేరే మాటలతో మళ్ళీ కలుద్దాము.